హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్యామ్లా తెలుగు వ్లాగ్స్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. బాగున్నాను అని చెప్పి ట్యాబ్లెట్లో మెడిసిన్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? నాకు మొన్న ఒక 4 days ఏమో అనేది హెల్త్ అనేది మొత్తం డిస్టర్బెన్స్ అయిపోయిందండి. ఎందుకంటే కొంచెం ఇంట్లో వర్క్ అనేది ఎండలో బాగా అనమాట 2-3 వరకు బయట వర్క్ అనేది చేసాం. నా హెల్త్ అనేది మొత్తం డిస్టర్బెన్స్ అయింది. దాని తగ్గట్టు మా అబ్బాయికి కూడా బాగాలేదండి. పాపం వాడు ఆ ఇడ్లీ తినడానికి ఏడుస్తున్నాడు, చట్నీ వద్దన్నానని. ఒకసారి ఏనండి ఆడు ఏడుపు. ఒకరోజు పంచదార వేస్తున్నాయ్యా. విన్నారా మా అబ్బాయి ఏడుపు? నాకు భలే బాధ వేసేసిందండి పాపం. నేను వీడియో తీస్తున్నానని చెప్పి అటు తిరిగి, అందులో మా అమ్మాయి చట్నీతో తింటుందంట, అందుకే ఆడికి కోపం వచ్చి అటు తిరిగి తింటున్నాడు. ఇది నెక్స్ట్ డే అండి, పంచదార ఇడ్లీ అనమాట. అసలు అది చెప్పలేనంత బాధ అండి అది. మీరు ఎప్పుడు కూడా మేము చక్కగా షాపింగ్ చేసి కొంచెం హ్యాపీగా ఉన్నాయి ఇలాంటి వీడియోస్ అన్నీ చూస్తున్నారు కదా. మేము ఒక 10 minutes 15 minutes నవ్వుతామేమోనండి. మాకు కష్టాలు ఇబ్బందులు అన్నీ ఉంటాయి. ఏంటంటే ఇవన్నీ చూపించాలా, అవసరమా అని కొంతమందికి ఉంటుంది. ఒక లైఫ్ అనేది ఎట్లా లీడ్ చేస్తున్నామో, వాళ్ళు పొజిషన్ ఏంటో మీకు అన్నీ అర్థం కావాలి కదా. అందుకనే కొంచెం ఈ బిట్ చూపించాను అనమాట. ఇప్పుడు ఏంటంటే సెలైన్ అనేది పెట్టారండి. మార్నింగ్ ఏమో హాస్పిటల్, ఈవినింగ్ ఏమో ఇంటి దగ్గర అనమాట. మాకు ఒక ఫ్యామిలీ డాక్టర్ ఉంటారండి, చాలా ఎప్పటి నుంచో అనమాట మాకు. అయితే ఆయన ఏంటంటే దూరం కాబట్టి ఒక పూట ఇంటి దగ్గర, మార్నింగ్ ఏమో సెలైన్స్, ఆఫ్టర్నూన్ అట్లానేమో ఇంజెక్షన్స్ అనమాట. 2 injections అండి. ఫస్ట్ 2 days మాత్రం చాలా హెవీ మెడిసిన్స్ అయితే చేశారండి. అందుకని నేను తొందరగా రికవర్ అయ్యాను అనమాట. ఇక్కడ డాక్టర్ ఎవరంటే మా హస్బెండే అనమాట. ఎందుకంటే డాక్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. నాకు హ్యాండ్కి క్యాన్లా అనేది పెట్టారు కదా, నాకు నరాలు అనేది అసలు దొరకవండి. డాక్టర్ గారికి తెలుసు ఆ విషయం. అయినా 3 days కోర్స్ అంటే డైలీ మన నరాలు చేయాలంటే ఇబ్బంది, దొరకవు కదా. అందుకని ఇట్లా క్యాన్లు అనేది పెట్టేశారు. కడుపులో ఇన్ఫెక్షన్ అనేది పోవాలంటే దానికి తగ్గ ఇంజెక్షన్స్ అనేవి వెళ్ళాలి కదండి. అయితే ఈ 4 days కూడా నేను మజ్జిగన్నం, ఇడ్లీ, పంచదారండి. 4th day ఏమో అమ్మ బీరకాయ పచ్చని కూరలు ఉంటాయి కదా, అట్లాంటివి తిన్నాను అనమాట. చాలా ఇబ్బంది పడిపోయానండి. ఎట్లా అంటే ఎండ వేడికి ఏంటంటే వామిటింగ్స్, మోషన్స్, స్టమక్ పెయిన్, అసలు అది ఎవరికి రాకూడదండి. మా ఫ్యామిలీ డాక్టర్ ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా అండి, నాకు ఎందుకంటే ఆయన అంత డేర్గా ఇంటికి పంపించి ట్రీట్మెంట్ చేసుకోమన్నారంటే నాకు ఆల్రెడీ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉందండి మెడికల్ దాంట్లో. అందుకనేసి డాక్టర్ గారు నీకు వచ్చు కాబట్టి క్యాన్లో పెట్టేశాం కాబట్టి నువ్వు ఇంటి దగ్గర హ్యాపీగా ఇంజెక్షన్స్ అవి చేసేసుకో, చెప్తా ఉంటే వాళ్ళు ఇంజెక్షన్స్ ఇస్తారు అని చెప్పారు. మా హస్బెండ్ని మొత్తం వివరంగా ఎట్లా లోడ్ చేయాలి, ఎట్లా మెడిసిన్ కలపాలి, మొత్తం అన్నీ కూడా నేను చూపించానండి. అందుకే ఆయనకైతే షివరింగ్ వచ్చేసింది ఫస్ట్ డే. అలా 4 days చేశారు కదా, అలవాటు అయిపోయింది అనమాట. కాకపోతే ఈ క్యాన్లో పెట్టుకున్నప్పుడు జాగ్రత్తగానే ఉండండి. ఎందుకంటే నరం అనేది కొంచెం అటు ఇటు అయినా మెడిసిన్ అనేది లోపలికి వెళ్ళదు. నాకు అట్లాగే జరిగిందనమాట. మీకు వెనకాల బ్యాక్గ్రౌండ్ చూస్తే ప్లేస్ మారినట్టుందా? ఇదంతా ఫుల్ గ్రీనరీ ఉంది చూడండి. ఎక్కడ ఉన్నానంటే అమ్మాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను. నాకు 3 days, ఇది 4th day అనమాట. హెల్త్ అనేది బాగాలేదు. ఇక్కడ అమ్మాళ్ళ ఇంటి దగ్గర ఉంటున్నాం అనమాట. కొంచెం పర్లేదు, బెటర్ అనమాట. ఒక 4 days నుంచి అసలు క్లైమేట్ కూడా అసలు ఏం బాగాలేదుగా. ఇదిగోండి చేతికి ఇది పెట్టారు. డైలీ 2 saline 6 injections అయిన చేస్తున్నారనమాట. ఇప్పుడు పర్లా బెటర్, చాలా రికవర్ అయ్యాను. మొన్నటి వరకు అయితే అసలు వామిటింగ్స్ అయిపోయి స్టమక్ అంతా పెయిన్ వచ్చేసి అసలు ఏం బాగాలేదండి. మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి, వాతావరణం బాగాలేదు. ఓకేనా?
ఈ మా అమ్మ బ్యాక్ సైడ్ అనమాట. ఎంత ఫుల్ గ్రీనరీ ఉంటుందండి, ఎన్ని చెట్లు మీకు చూపిస్తాను చూడండి. ఇదంతా అమ్మ వాళ్ళ బ్యాక్ సైడ్ అనమాట. మీకు ఒకసారి చూపించినట్టున్నాను. బ్యాక్ సైడ్ ఇది మొత్తం ఆఫీస్ ఉంటుంది, బ్యాక్ సైడ్ బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ అనమాట. ఇవ్వండి, ఇంకా ఫుల్ మొక్కలు ఉండేవి, పాములు అవి వస్తున్నాయని చెప్పేసి కొట్టేశారనమాట. మీకు ఇదిగోండి జూమ్ చేస్తా చూడండి ఎంత గుబురుగా. ఇక్కడ ఒక హారర్ మూవీ తీయొచ్చు అనమాట, అంత గుబురుగా ఉన్నాయి చెట్లు అనేవి. ఈవినింగ్ కదా, బాగా వేడి వచ్చేస్తుంది ఇంట్లో. కొంచెం అలా డాబా మీదకి వస్తే గాలి అనేది బాగుంటుంది, మంచి గాలి వేస్తుంది. ఇవన్నీ కొబ్బరి చెట్లు, వస్తే ఇవ్వండి. ఏయో మందార మొక్కలు ఏయో పెట్టింది. మా వాళ్ళు ఇద్దరు చూసారు ఎక్కడికి వెళ్తున్నారో. ఈవినింగ్ అయిపోయిందిగా. హబ్బీ పునుగులకి వెళ్తున్నారండి వీళ్ళు, స్నాక్స్ అంట. అది మ్యాటర్ అనమాట. చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ సమ్మర్ అయ్యే వరకు ఎక్కడికి వెళ్ళొద్దు. వెళ్ళినా కూడా కొన్ని ప్రికాషన్స్ అని తీసుకోండి. ఇంట్లో ఉన్నా కూడా గాల్పు అనేది బాగా వేస్తుందండి, వడగాల్పు. నేను ఎక్కడికైతే వెళ్ళలేదు, ఇంట్లో ఉండే నాకు వడగాల్పు అనేది బాగా వచ్చేసింది. కొంచెం ఎండలో పని చేయడం వల్ల ఇలా అయిపోయింది నాకు. 4 days నుంచి పంచదార ఇడ్లీ మజ్జిగన్నం. దీనంత దరిద్రం కర్మ ఎవ్వరికి రాకూడదు. ఏమన్నా ఒంట్లో బాగాలేదనుకోండి, మెయిన్ జరిగేది ఏంటంటే పచ్చని చేయడం. మజ్జిగన్నం, మజ్జిగన్నం, పొద్దున్న ఇడ్లీ పంచదార, సాయంత్రం ఇడ్లీ పంచదార, దాని తగ్గట్టు ఇంజెక్షన్స్, మెడిసిన్స్. అబ్బో, దానివల్ల టైం ఉన్నప్పుడు ఎట్లయినా వస్తుంది. ఓకేనా? నాకులాగా మీరు ఎవరు సఫర్ అవ్వద్దు, జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ మా గోల ఏంటి చూస్తారా? జెస్సీ ఇచ్చుడు, ఎందుకు అరుతున్నావు? ఏంది ఇచ్చుడు? ఏం కావాలి? ఇచ్చుడు, ఏం కావాలి? బిస్కెట్ ఇదిగో, బిస్కెట్ ఏది? బిస్కెట్ ఏది? కింద కాలిపోతుంది అక్క, అందుకే పాపం ఉండలేకపోతుంది. కిందకి వెళ్ళిపోతావా? ఉంటావా? కూర్చోమ్మా, కూర్చో. జెస్సీ కూర్చో. గేట్ వేసిందా? సబ్స్క్రైబ్ చేయకపోతే మమ్మీ కెమెరా కనబడిపోయాను రా బాబు. చూస్తున్నారా మా అల్లరి, మా పిల్లల అల్లరి అంతా చూస్తున్నారు, వింటున్నారు కదా. ఇంకా బాగా వీక్ అయిపోతున్నాను, ఇంట్లోనే ఉంటే మరి ఏం బాగోట్లేదని చెప్పి డాబా పైకి వెళ్ళి కాసేపు అందరం కూడా ఎంజాయ్ చేసాం, పిల్లలు అంతా. ఏదైనా తల్లి సాటి ఎవ్వరు రారండి. అమ్మ కాబట్టి టైం టు టైం సగ్గిబియ్యం అని చెప్పేసి, సబ్జా వాటర్ అని, మజ్జిగ అని, మా మమ్మీ అయితే నన్ను బాగా చూసుకున్నారు. అదే తల్లి స్థానంలోనే మా హస్బెండ్ కూడా నన్ను అలాగే చూసారండి, ఎక్కడ తక్కువ కాకుండా అంత బాగా చూశారు. థ్యాంక్స్ అండి. మేకలు కాసుకున్నావు డాబా ఎక్కకూడదు, తోసేయండి. చూసారా ఇందాక మీకు వీడియో తీసినప్పుడు ఎంత వెలుగుందో, మొత్తం చీకటి అయిపోయింది. అంటే ఎంతసేపు పైన ఉన్నాం మేము. ఈ చిన్న ఫ్యామిలీ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే యాజ్ యూజువల్గా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ క్లిక్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఓకేనా? నా ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి మీకు షేర్ చేశాను. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్ బాయ్.